అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, నేను మీ శివాలాలం. సో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్‌లో రెమ్యునరేషన్ ఎలా ఇస్తారో మీ అందరికీ ఆల్మోస్ట్ తెలుసు. వాళ్ళు వచ్చేది ఎప్పుడు మంత్లీ వైస్ కాదు, వీక్లీ వైస్‌గా ఇస్తారు. సో ఒక్కొక్కళ్ళు అంటే మనం ఎలా ఇస్తారు, ప్రాసెస్ ఏంటి, బిగ్ బాస్‌లో రెమ్యునరేషన్ అనేది ఎలా డిసైడ్ చేస్తారనేది చివరిలో మాట్లాడుకుందాం. సో మనం ఫస్ట్ అయితే స్టార్టింగ్ నుంచి అంటే తక్కువ నుంచి ఎక్కువకి వెళ్దాం. తక్కువ స్టార్టింగ్‌లో తక్కువ ఎవరికి ఇస్తున్నారు, అట్లా ఫైనల్‌గా ఎక్కువ ఎవరు రెమ్యునరేషన్ తీసుకున్నారు అనేది మనం కంటిన్యూగా చెప్పుకుందాం. సో ఫస్ట్ అయితే నాగమణికంట యూట్యూబ్ ఫేమ్ సీరియల్స్ అవి చేస్తూ ఉంటాడు. సో అతనికి వారానికి 1.2 ల్యాక్ ఇస్తున్నారు. అతనికైతే కరెంట్ ఇప్పటి వరకు అయితే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే 1,12,000 మంది అయితే ఉన్నారు. సెకండ్ వన్ వచ్చేసి పృథ్వీరాజ్ అతను కన్నడ యాక్టర్. సో మన తెలుగు షోలో కూడా బాగానే పార్టిసిపేట్ చేస్తూ ఉంటాడు, సీరియల్ యాక్టర్. అతనికి కూడా రెమ్యునేషన్ అయితే 1.5 ల్యాక్ ఇస్తున్నారు పర్ వీక్. ఇన్స్టా ఫాలోవర్స్ వచ్చేసి 1.8K ఉన్నారు కరెంట్ ఇప్పటి వరకు అయితే. థర్డ్ పర్సన్ వచ్చేసి సోనియా, ఈమె కూడా కన్నడ యాక్టర్, సీరియల్ యాక్టర్. ఈమె కూడా మన తెలుగులో మంచి ఫాలోయింగే ఉంది. సో ఓకే, ఆమె కూడా బాగానే ఇస్తున్నారు, 1.5K ఇస్తున్నారు, 1.5 ల్యాక్స్ ఇస్తున్నారు. సో ఆమెకి ఇప్పుడైతే ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ 1.54K అయితే ఉన్నారు కరెంట్ ఇప్పుడు దాకా అయితే. సో వాళ్ళందరికీ అబోవ్ 1 ల్యాకే ఉన్నారు. ఫోర్త్ వన్ బేబక్క, ఆమె బెజవాడ బేబక్క. ఆమె ఆల్మోస్ట్ యూఎస్లో షోస్ అవి చేస్తూ ఉంటుంది, సింగింగ్ కానీ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ చేస్తూ ఉంటుంది. సో ఆమెకు కూడా మంచిగానే రెమ్యునేషన్ అయితే ఇస్తున్నారు. సో ఆమెకు కూడా 1.5 ల్యాక్ పర్ వీక్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 1.64K ఉన్నారు ఇప్పటి వరకు టిల్. సో ఫిఫ్త్ వన్ వచ్చేసి కిర్రాక్ సీత. ఆమె ఆల్రెడీ వేరే ఛానల్స్లో పనిచేస్తుంది, సినిమాలో కూడా చేస్తుంది, సంథింగ్ రీసెంట్గా మంచి మంచి సినిమాలు కూడా చేసింది. మంచి ఫేమ్ ఉంది కాబట్టి ఈమె కొద్దిగా ఎక్కువ ఇస్తున్నారు, 2 ల్యాక్ పర్ వీక్ ఇస్తున్నారు. ఈమెకి ఇన్స్టా ఫాలోవర్స్ పెద్దగా లేరు, అంతవరకు లేరు, జస్ట్ 90K ఉన్నారు. కానీ ఈమె అందరికీ తెలుసు, మంచి ఫేమ్ ఉన్న యాక్టర్ కాబట్టి 2 ల్యాక్ వరకు ఇస్తున్నారు పర్ వీక్. నెక్స్ట్ అభయ్ నవీన్ మీ అందరికీ తెలుసు, తక్కువ టైంలో అంటే మంచి మంచి సినిమాలు సైడ్ యాక్టర్గా చేసినా సరే మంచి సినిమాలే తీశాడు. ఇతనికి కూడా 2 ల్యాక్ పర్ వీక్ ఇస్తున్నారు. బట్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో పెద్ద ఫాలోవర్స్ అయితే లేరు, జస్ట్ 21K ఉన్నారు ఇప్పటి వరకు. అభయ్ నవీన్ ఎందుకంటే ఇతనికి ఆల్మోస్ట్ చాలా సినిమాల్లో చేశాడు, పెళ్లి చూపుల్లో చేశాడు, నెక్స్ట్ చిన్న చిన్న సినిమాల్లో మంచి మంచి సినిమాల్లో సైడ్ యాక్టర్గా చేశాడు. అతను ఓన్గా ఒక సినిమా కూడా తీశాడు, మంచి అంటే అందరూ గుర్తుపడతారు ఆడియన్స్. సో ఆ బేస్ మీద కొద్దిగా ఇతనికి ఎక్కువ ఇస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రేరణ, ఈమె కూడా కన్నడ యాక్టర్. మన తెలుగులో కూడా మంచి బజ్ ఉంది, చాలా బాగుంటుంది, కొద్దిగా హౌస్లో కొద్దిగా అట్రాక్టివ్గా ఉంటుంది కాబట్టి మేబీ ఈమె అయితే తీసుకుని ఉండొచ్చు. అలానే కాదు కానీ నార్మల్గా మంచి ఫేమ్ ఉన్న యాక్టర్ కాబట్టి, బాగుండే యాక్టర్ కాబట్టి 2 ల్యాక్స్ అయితే ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి 1.28K అయితే ఉన్నారు. సో ఈమె కూడా చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. నబీల్ ఆఫ్రిద్ నెక్స్ట్ పర్సన్, ఇతను 2 ల్యాక్ పర్ వీక్ ఇస్తున్నారు. ఇతను ఆల్రెడీ ఎందుకంటే ఇతను నార్మల్గా యూట్యూబ్లో చాలా ఎక్కువ సంపాదిస్తాడు. ఇతను ఓన్ పేజ్ ఉంది, యూట్యూబ్ పేజ్ ఉంది, ఆ పేజ్లో చాలా వీడియోలు చేస్తూ ఉంటాడు, ఫన్నీ వీడియోస్. మంచి ఫాలోవర్స్ కూడా ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ అయితే లిటరల్లీ 4.55K ఉన్నారు. ఇతను కూడా చాలా ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇతను నార్మల్గానే యూట్యూబ్ నుంచి చాలా ఎక్కువ డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. బట్ ఇతనికి ఆల్రెడీ చాలా ఒక ఫ్యాన్ బేస్ ఉంది, కొద్ది వరకు ఒక సర్టన్ పీపుల్స్ వరకు బాగా తెలుసు కాబట్టి 2 ల్యాక్ పర్ వీక్. నైనిక అంటే మీ అందరికీ తెలుసు, D10లో చేసింది. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో మంచి యాక్టివ్గా ఉంటుంది, మంచి మంచి పోస్టులు అవి పెడతా ఉంటుంది. డాన్సర్ అంటే బిగ్ బాస్లో ఒక్కొక్క కేటగిరీ నుంచి ఒక్కొక్కళ్ళు తీసుకుంటారు. ఒక్కొక్క కేటగిరీలో అంటే డాన్సర్, కొరియోగ్రాఫర్ కేటగిరీ నుంచి, యూట్యూబ్ కేటగిరీ నుంచి, సీరియల్ కేటగిరీ నుంచి, సోషల్ మీడియా కేటగిరీ నుంచి అట్లా ఒక్కొక్కరు తీసుకుంటారు. బట్ ఈసారి అయితే సింగర్స్ కేటగిరీ నుంచి బేబక్కని తీసుకున్నట్టున్నారు. బేబక్కనే తీసుకున్నారు, ఇంకెవరు లేరు ఇందులో సింగర్స్గా అయితే. ఎంటర్టైన్ చేస్తుంది కూడా. నెక్స్ట్ ఈ డ్యాన్స్ కొరియోగ్రఫీ కేటగిరీ నుంచి నైనికాని తీసుకున్నారు. నైనికా ఎందుకంటే ఆమె ఆల్రెడీ బాగా కొరియోగ్రఫీ కూడా బాగా చేస్తుంది, కమ్ డాన్సర్. ఈమె ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్లో 9.13K ఫాలోవర్స్ ఉన్నారు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈమెకైతే 2.2K పర్ వీక్ ఇస్తున్నారు. కొద్దిగా బజ్ ఉంది కాబట్టి, ఎందుకంటే ఎక్కువ మంది గుర్తుపడతారు కాబట్టి. నెక్స్ట్ శేఖర్ భాష అంటే మీ అందరికీ తెలుసు,
ఈ రీసెంట్ టైంలో ఎక్కువ సోషల్ మీడియాలో ఎక్కువ కొద్దిగా వైరల్ అయిన అతను, కొద్దిగా ఎక్కువ బజ్ క్రియేట్ అతనికంటూ ఓన్గా బజ్ క్రియేట్ చేసుకున్న వ్యక్తి శేఖర్ భాష. సో అతనికైతే 2.5 lakh per వీక్ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో అయితే అంత ఫాలోవర్స్ ఏం లేరు, జస్ట్ 52K ఉన్నారు. కాకపోతే శేఖర్ భాషని పర్టికులర్గా తీసుకుంటారు, ఎందుకంటే అతనికి ఉన్న పేషెన్స్ లెవెల్స్ కానీ, అంటే ఒక బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అవ్వడానికి కావాల్సిన క్వాలిటీస్ అన్ని శేఖర్ భాషలో ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు. సో నాకు తెలిసి శేఖర్ భాషని కూడా అతను అప్లై చేశాడట ముందే, బట్ అప్లై చేయకపోయినా సరే బిగ్ బాస్ పర్టికులర్గా తీసుకోవడానికి కూడా ట్రై చేసిందంటూ మనకు తెలుస్తుంది. ఓకే, అతను తీసుకోవడం కూడా ఒక విధంగా మంచిది, ఎందుకంటే చాలా కాంట్రవర్సీలు మనం చూసాం బయట కూడా. ఆ బయట అన్నీ తనకు అంటూ ఆ మైండ్ సెట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ అదే పేషెన్స్ మెయింటైన్ చేస్తూ ముందుకు వచ్చేసాడు. సో ఫైనల్గా అతను బిగ్ బాస్కి అయితే వెళ్ళిపోయాడు. సో అతనికైతే ఇప్పుడు 2.5 lakh per వీక్ ఇస్తున్నారు, దగ్గర 10 lakh మంత్లీ శేఖర్ భాష. తర్వాత నిఖిల్ ఇతను కూడా కన్నడ యాక్టర్ కమ్ మంచి టాస్క్లు అయితే బాగా ఆడతాడు. ఇంకా తెలుగులో కూడా కొన్ని షోస్ అవి చేస్తున్నారట, పర్టికులర్గా నాకు తెలియదు కానీ తెలుగులో షోస్ చేస్తున్నారు, బట్ బాగుంటాడు కూడా. సో అతనికి 2.25 lakh per వీక్ ఇస్తున్నారు. ఇన్స్టాగ్రామ్లో 1.24K ఫాలోవర్స్ ఉన్నారు. సో ఇతను కూడా ఆల్మోస్ట్ కొద్దిగా ఫ్యాన్ బేస్ ఉంది తెలుగు ఆడియన్స్లో, అట్లనే కన్నడలో కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉందంట. సో అతనికైతే రెమ్యూనరేషన్ ఇంత. నెక్స్ట్ వచ్చేసి యష్మి, ఈమె రీసెంట్ టైంలో బాగా వైరల్ అయింది, ఎందుకంటే స్టార్టింగ్ కంటెస్టెంట్ కూడా ఆమె. ప్రదీప్ సుధీర్ వాళ్ళ కాంబినేషన్లో బాగా హిట్ అయింది, ఒక మంచి వీడియోస్ వైరల్ అయినాయి. సో ఆమెకి చూడడానికి కూడా బాగుంటుంది, ఈమె కూడా తెలుగు ఆడియన్స్ బాగా కనెక్ట్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఈమె రెమ్యూనరేషన్ వచ్చేసి 2.5 lakh per వీక్, ఇన్స్టా ఫాలోవర్స్ వచ్చేసి 1.25K. ఈమె కూడా మంచి ఫాలోవర్సే ఉన్నారు. నెక్స్ట్ కంటెస్టెంట్ ఆదిత్య ఓం, ఇతను తెలుసు మీ అందరికీ, తెలుగు సినిమా కేటగిరీ నుంచి వచ్చాడు, హీరో. లాహిరిలో సినిమాలో మీ అందరికీ ఆ సినిమా కూడా ఎంత మంచి సక్సెస్ అయిందో మీ అందరికీ తెలుసు. సో అతనికి వచ్చేసి 3 lakh per వీక్, ఎందుకంటే సినిమా కేటగిరీ నుంచి వచ్చాడు, హీరో మెటీరియల్ ఆల్రెడీ హీరోగా చేసిన కాబట్టి ఇతనికి కొద్దిగా ఎక్కువ రెమ్యూనేషన్ ఇస్తున్నారు. ఇన్స్టాలో కూడా మంచి ఫాలోవర్స్ ఉన్నారు, 1.7 million, అందరికన్నా ఇతనికి ఎక్కువ ఫాలోవర్స్ అయితే ఉన్నారు. నెక్స్ట్ ఫైనల్గా అయితే విష్ణుప్రియ ఎందుకు అంటే విష్ణుప్రియకి 4 lakh per వీక్. ఈమెకి ఎందుకు ఎక్కువ అంటే ఈమె జనరల్గానే ఎప్పుడు షోస్ చేస్తూ, ఎప్పుడు మీడియా ముందు ఇన్ ద సెన్స్ సోషల్ మీడియాలో ఆ షోలో ఈ షోలో ఉంటూ ఉంటుంది. నెక్స్ట్ ఏ షోకి వెళ్ళా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటుంది. ఇంకొకటి ఏంటంటే షోస్ బేస్లో ఎవరైనా తిట్టినా, ఎవరన్నా ఏదో పంచులు వేసినా సరే క్యాజువల్గా తీసుకుంటుంది, ఎందుకంటే ఆమె ఆల్రెడీ కాంట్రవర్సీలు అయినా ఆమె మీద వచ్చినా సరే క్యాజువల్గా తీసుకుంటుంది. సో అట్లా కూడా ఆ పర్టికులర్ పాయింట్ నుంచి ఈమెను తీసుకొని ఉండొచ్చు, బట్ ఎందుకంటే ఫేమ్ కూడా ఉంది కాబట్టి అందరికన్నా ఎక్కువ ఈమెకి ఇస్తున్నారు, 4 lakh per వీక్. ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ వచ్చేసి 1.2 million. నెక్స్ట్ సెకండ్ పొజిషన్లో ఈమె ఉంది. సో వీళ్ళు అంటే మనం లైన్గా చూసుకుంటే ఫైనల్గా ఎక్కువ రెమ్యునేషన్ తీసుకునేది విష్ణుప్రియ, 4 lakh per వీక్, అంటే మంత్లీ 12 lakhs వస్తుంది మంత్లీ. సో వీళ్ళందరికీ వీక్లీ వీళ్ళకి అకౌంట్లో వేసేస్తారు. ఇంకొకటి వారానికి అంటే 80% మాత్రమే ఇస్తారు. 80% అంటే ఇప్పుడు వారం అవుతుందంటే అడ్వాన్స్గా ఇచ్చేస్తారు డబ్బులు 80%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.2 lakh అంటే ఎగ్జాంపుల్ 1 lakh అయితే 80% అయితే 80,000 వరకు వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు, రిమైన్ 20 ఆపుతారు, అట్లా వేయరు. వాళ్ళు బయటికి వెళ్ళాక ఒక టైం తీసుకొని వాళ్ళన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఎప్పుడో 8 months 9 months తర్వాత వాళ్ళకి రిమైనింగ్ 20% వాళ్ళ అకౌంట్లో వేస్తారు వారానికి ఉన్నోళ్ళు. అలా ఎంతమంది ఎప్పుడు ఉంటారో తెలియదు కాబట్టి, అంటే ఎవ్రీ వీక్ ఎట్లా అవుతాయి మీ అందరికీ తెలుసు. సో ఏ వారానికి ఆ వారానికి అలా వాళ్ళకి అకౌంట్లో పడిపోతూ ఉంటాయి, బట్ 80% మాత్రమే పడతాయి. రిమైనింగ్ అంతా బయటకు వచ్చేసాక బిగ్ బాస్ షో అయిపోయాక ఎప్పుడైతే అప్పుడు ఆ అన్ని వాళ్ళ లెక్కలన్నీ క్లియర్ చేసుకొని ఆ 20% కూడా వాళ్ళ అకౌంట్లో వేస్తారు. బట్ ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఫ్యామిలీ అకౌంట్స్కి వెళ్ళిపోతాయి, ఎందుకంటే వీళ్ళు హౌస్లో ఉంటారు, వీళ్ళకి కావాల్సిన డ్రెస్సెస్ కానీ వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ బయట నుంచే పంపించాల్సి వస్తుంది. సో వీళ్ళకి ఏమైనా కావాల్సి ఉంటుందేమో, వీళ్ళకి కావాల్సినవి కొని పంపిస్తారేమో అని ముందుగానే వీక్ అవ్వకముందే ఆ డబ్బులన్నీ ఇంటికి పంపించేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఓకే మనకి ఈ నీడ్ ఉందని ఆల్మోస్ట్ తెలుస్తూ ఉంటుందిగా చూస్తున్న వాళ్ళకి, ఎందుకంటే ముందు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ముందే కూడా వీళ్ళు చెప్పేసి వెళ్తారు కదా, ఇంట్లో ఇలా కావాలి ఈ టైంలో ఇలా పంపించండి అని చెప్పేసి వెళ్తారు కాబట్టి
వీళ్ళు అలా ఫాలో అయిపోతూ ఉంటారు. సో ప్రాసెస్లో ఇంకొకటి ఏంటంటే రెమ్యునేషన్ ఎట్లా ఫిక్స్ చేస్తారు ఇది చూసుకుంటే, అంటే పర్సన్కి కూడా ఒక విధంగాని కాదు, అంటే కేటగిరీస్ బట్టి డిసైడ్ చేస్తారు. కొంతమంది అప్లై చేసుకుంటారు బిగ్ బాస్లోకి, నేను కంపల్సరీగా ఎట్లాగానే వెళ్ళాలని అప్లై చేసుకున్న వాళ్ళు ఉంటారు. కొంతమంది పిక్ చేస్తూ ఉంటారు బిగ్ బాస్ టీమే, వీళ్ళు హౌస్లో ఉంటే బాగుంటుంది, వీళ్ళు బాగుంటుందని ఆల్మోస్ట్ అన్ని జోనర్స్ నుంచి ఒక్కొక్కరిని తీసుకుంటూ ఉంటారు. సో అలా ఆ ప్రాసెస్ ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది చూసారా, వాళ్ళందరికీ ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఎంతమంది వస్తే అంతమందికి ఇంటర్వ్యూస్ జరుగుతూ ఉంటాయి. ఇంటర్వ్యూస్లో ఒక పర్సన్ వచ్చేసి అంత ప్రాసెస్ అయిపోయిన 3-4 రౌండ్స్ ఇంటర్వ్యూ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్లో డిస్కషన్ అవుతుంది. నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, నీకు ఎంత రెమ్యునేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అడిగినప్పుడు ఇతను వర్షన్ చెప్తాడు. సో వాళ్ళ వర్షన్ వాళ్ళు ఇస్తారు, నెగోషియేట్ అవుతుంది. అక్కడ ఎట్లా నాకు 2 లక్షలు 2 lakh per week కావాలంటే వాళ్ళు అంతకుండదు 1 lakh అట్లా అలా నెగోషియేట్ అవ్వి ఒక దగ్గర లాక్ అవుతారు. ఓకే, అంటే ఎట్లా లాక్ అవుతారు కూడా అంటే, సో ఈ పర్సన్ మనకి ఇంపార్టెంట్, హౌస్లో ఉంటే బాగుంటుంది అంటేనే లాక్ చేస్తారు. లేదు అంటే 2 సార్లు నెగోషియేట్ చేస్తారు, చేలు దొబ్బే అంటారు. అట్లా ఉంటుంది బిగ్ బాస్లో. అంటే మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఎట్లానే ఉంటుంది. సో లేదు ఈ పర్సన్ మనకి పర్టికులర్గా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ శేఖర్ బాస్ అని తీసుకున్నాం అనుకోండి, శేఖర్ బాస్ అని పర్టికులర్గా కావాలనుకుంటారు. సో అలాంటి వాళ్ళు ఏమో ఇతను ఆల్రెడీ వెళ్దాం అనుకున్నాడు కాబట్టి అంత నెగోషియేట్ ఉండకపోవచ్చు, కానీ నార్మల్గా వెళ్ళాలి అనుకుంటే కనుక నెగోషియేట్ చేస్తారు. నాకు వీక్లీ 5 lakh కావాలి, 4 lakh కావాలి, 3 lakh అట్లా నెగోషియేట్ చేస్తారు. నెగోషియేట్ చేస్తే సో ఇతనైతే కంపల్సరీగా ఉంటే మనకి షో మసాలా ఉంటుంది, బాగుంటుంది అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి వాళ్ళు అడిగినంత వాళ్ళు ఇచ్చేస్తారు. లేదు అంటే ఇంకా అది ప్రాసెస్ ఏమంతే నెగోషియేట్ అవుతుంది, ఇంకా మాకు అంత అవసరం లేదు అని చెప్పేసి పంపించేస్తారు. ఇది ప్రాసెస్. రెమ్యునేషన్ ఫిక్స్ చేయడం కానీ ఎట్లా ఉంటుంది మొత్తం, వాళ్ళకి ఇంటికి పంపించడం కానీ, రెమ్యునేషన్ ఎవరి అకౌంట్లో వేయాలనేది కూడా ముందే అంతా ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే డిసైడ్ అయిపోద్ది. సో ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, నమస్తే.